బిగ్ బాస్ సీజన్ 9 విజేత కళ్యాణ్ తన స్వగ్రామానికి చేరుకున్నారు. కళ్యాణ్ పడాలకి గ్రామస్తులు ఘన స్వాగతం పలుకుతున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో సుందరపేటలో విజయోత్సవ సంబరాలు ఉర్రూ తొలగిస్తున్నాయి. సంబరాలు అక్కడ మనం విజువల్స్ చూస్తున్నాం. పెద్ద ఎత్తున అక్కడికి తన అభిమానులు చేరుకున్నారు. భారీ కార్ల శ్రేణితోనే కార్లు, ఇతరత్ర బాంబులు, పటాకాలతో కొంత హడావిడి వాతావరణం నెలకొంది. సో ఊరు ఎంట్రెన్స్ లో డీజే తీన్మార్తో హంగామా చేస్తున్నారు. టపాకాయలతో కళ్యాణ్కు స్వాగతం పలుకుతున్నారు గ్రామస్తులు. భారీగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తన అభిమానులు చేరుకున్నారు. భారీ ర్యాలీతో గ్రామంలో కళ్యాణ్కి ఊరేగింపు కార్యక్రమం కొనసాగుతోంది. ఇంటికి వెళ్లి తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకున్న తరువాత సభలో గ్రామ ప్రజల్ని, అభిమానులను ఉద్దేశించి కళ్యాణ్ మాట్లాడే అవకాశం ఉంది. సో విజువల్స్ మనం చూస్తున్నాం. కొంత హడావిడి వాతావరణం నెలకొంది. టపాసులు పేలుస్తున్నారు. భారీ సంఖ్యలో ఇతర గ్రామాల ప్రజలు చేరుకున్నారు. సో డీజే ఏర్పాటు చేశారు. సో బ్యాండ్ బాజా డీజే మధ్యలో కళ్యాణ్కి ఘన స్వాగతం లభిస్తోంది. సో విజువల్స్లో కళ్యాణ్కి సంబంధించి ఆ ఫ్లెక్సీల ఏర్పాటు చూస్తున్నాం. కంగ్రాచులేషన్స్ కళ్యాణ్ పడగేసిన విజువల్లో కళ్యాణ్ వాళ్ళ నాన్న కనబడుతున్నారు. కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ కూడా విజువల్స్లో కనబడుతున్నాడు. సో కళ్యాణ్ గతంలో తను ఆర్మీలో పనిచేసినప్పుడు ఎంతటి ఆ గౌరవాన్ని, ప్రాధాన్యతని ఆ కుటుంబానికి దక్కిందో ఇప్పుడు అదే స్థాయిలో మరోసారి ఒక బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రియాలిటీ షోలో విన్నర్ అయిన తర్వాత కూడా అదే స్థాయిలో అంతకు రెట్టింపు అభిమానాన్ని ఆయనపై చూపిస్తూ ఉన్నారు. సో విన్నర్ అనేటువంటి ఆ ఫ్లెక్సీ చూస్తున్నాం మనం. సుందర్పేట యూత్. సో కళ్యాణ్కి సంబంధించి కప్పెత్తినట్టుగా ఆ ఫోటో. సో పక్కనే కొన్ని విజువల్స్లో మీరు సంబరాలకు సంబంధించి ఆ హడావిడి వాతావరణం చూస్తున్నారు. ఒకసారి అక్కడ టపాసులు పేల్చడాలు, డీజే మోతల మధ్య ఎటువంటి హడావిడి వాతావరణం నెలకొందో ఆ విజువల్ చూద్దాం. బయట ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా కళ్యాణ్తో మాట్లాడించే ప్రయత్నం చేస్తోంది. విజువల్స్ మనం చూస్తున్నాం. కొంత హడావిడి వాతావరణం నెలకొంది. ఆర్టీవీ అక్కడే గ్రౌండ్ లో ఉంది. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. రాజేష్ కళ్యాణ్తో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, కళ్యాణ్ మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో అక్కడ కళ్యాణ్ కార్ పైకి ఎక్కి అందరితో కరాచలనం చేస్తున్నారు. ఆ తర్వాత అందరికీ హాయ్ చెప్తూ ఉన్నారు. అందరి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. ఒక సామాన్యుడిగా బిగ్ బాస్ సీజన్ 9 రియాలిటీ షోకి ఎంట్రీ ఇచ్చినటువంటి కళ్యాణ్ ఇప్పుడు అశేష జనవాహిని మధ్యలో నుంచి, ఆయన ఒక సంబరాల మధ్యలో నుంచి తన స్వగ్రామాన్ని చేరుకోవడం చూస్తున్నాం. సో చుట్టుపక్కల గ్రామస్తులందరూ అక్కడ చేరుకున్నారు. కప్పును చూపిస్తూ ఇది మీకొచ్చిన కప్పు అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. అందరికీ హాయ్ చెప్తూ ఉన్నారు. సో విజువల్స్లో కళ్యాణ్ ఇంటికి చేరుకున్నటువంటి ఆ సిచ్యువేషన్ కనబడుతోంది. ఒక కార్ పైన ఆయన నిల్చొని అందరికీ హాయ్ చెప్పడం, అందరితో కరాచలనం చేయడం, అందరితో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. సో కళ్యాణ్ పడాల ఒక సామాన్యుడిగా బిగ్ బాస్ సీజన్ 9 రియాలిటీ షోలకు ఎంట్రీ ఇచ్చి ఈరోజు ఈ సంబరాలు చూస్తుంటే ఆ గ్రామం ఎంతగా ఆయనకి సపోర్ట్ ఇచ్చిందో అర్థమవుతోంది. ఎంతగా ఆయనకి సపోర్ట్ ఇచ్చి ఎంతగా ఎస్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు చూద్దాం. అక్కడ మాట్లాడు. హాయ్ హాయ్ హాయ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. రైట్ రాజేష్ అక్కడ కొంతమంది ఫ్యాన్స్ కూడా అభిమానులు వచ్చారు. అభిమానులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేయండి. అక్కడ అభిమానులు ఏం చెప్తున్నారు చూడండి. రాజేష్ అక్కడ చాలా మంది అభిమానులు వచ్చారు. ఇతర గ్రామాలకు సంబంధించిన వారు కూడా వచ్చారు. వారితో మాట్లాడించండి.
సుందర్పేట్ యూత్ అనేటువంటి పేరిట ఫ్లెక్సీలు వెలిసాయి. అక్కడ కళ్యాణ్ కి భారీ ఘన స్వాగతం లభిస్తోంది. ఒక బైక్ ర్యాలీ అండ్ సామాన్య ప్రజలు కూడా ఆయన వెంట వెళ్తున్నారు. ఓపెన్ టాప్ కార్లో ఆయన బైక్ నుంచి అందరికీ హాయ్ చెప్తూ, అందరికి బ్లెస్సింగ్స్ తీసుకుంటూ, అందరినీ కలుస్తూ వెళ్తున్నారు. సో విజువల్లో చూస్తున్నాం చాలా దూరం వరకు, అంటే సుమారుగా కిలోమీటర్ మేర ఎక్కడికక్కడ వాహనాలన్నీ నిలిచిపోయి ఉన్నాయి. సో అకంటే అంత దూరం వరకు జనం ఉన్నారు, అంత దూరం వరకు వాహనాలు ఉన్నాయి. సో ఆ స్థాయిలో అక్కడికి కళ్యాణ్కి రిసీవింగ్ దొరుకుతోంది, కళ్యాణ్కి స్వాగతం లభిస్తోంది. ఎస్ రాజేష్, సో కొంతమంది అభిమానులు ఉన్నారు, ఎవరితో మాట్లాడించే ప్రయత్నం చేయండి. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వారు కానివ్వండి, కళ్యాణ్ చూసేందుకు వచ్చినటువంటి వారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఎస్ రాజేష్, వారితో మాట్లాడించండి ఒకసారి. కళ్యాణ్ చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఏం చెప్తున్నారు, వాళ్ళ ఒపీనియన్ ఏంటి మాట్లాడించండి. సార్ కళ్యాణ్ ఎప్పటికే స్వగ్రామం అయితే చేరుకున్నాడు. చూసాం కదా, భారీ ఎత్తున ఈ ప్రాంతానికి అయితే జనాలు అయితే చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. అభిమానులు, అలాగే బంధువులు, చుట్టాలు, గ్రామస్తులు అంతా కూడా భారీ ఎత్తున అయితే వచ్చిన పరిస్థితి కనిపిస్తామని అంతా కూడా చూస్తున్న భారీ ఎత్తున ఆర్మీ వాళ్ళు కూడా వచ్చారు. ఇదే క్రమంలో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆర్మీ అని చెప్తున్నారు, ఎందుకంటే అతను కూడా సోల్జర్ కాబట్టి ఆ సోల్జర్ టీం అంతా కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. చూడండి ఎలా చెప్పాలండి, దీన్ని ఏ విధంగా చూడాలి, ఒక విజయాన్ని ఏ విధంగా దీన్ని చూడగలగాలి. చాలా సంతోషకరమైన విషయం సార్. ఈయన చాలా చక్కగా ఆడి, అంటే ఒక ఆర్మీ పర్సన్ కి ఉన్న డిసిప్లిన్ చక్కగా నిరూపించాడు. అంతకన్నా ఇంకేం కావాలి సార్. మాకు కూడా మా ఒక సోల్జర్ విన్ అయ్యాడు కనుక మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఆనందపురం వెల్లంకి నుంచి సార్. ఆనందపురం వెల్లంకి నుంచి. మేము నాతో పాటు కొంతమంది ఆర్మీ వాళ్ళు వచ్చారు సపోర్ట్ గా. అంటే ఇదంతా ఎలా చూడాలి, చూస్తూ ఉంటే స్వగ్రామంకి వచ్చేసరికి చూస్తే భారీ ఎత్తున జనాలతో మోహరించారు సార్. ఈ రోజుల్లో డబ్బు ప్రతి వ్యక్తికి విలువ ఏంటంటే డబ్బు కన్నా ముఖ్యం మనిషి తాలూకు మనస్తత్వం. చక్కటి మనస్తత్వం ఉందని చూపించాడు పవన్ కళ్యాణ్. ప్లస్ ఆర్మీ వ్యక్తిగా ఆయనకున్న డిసిప్లిన్ ని ఎంత చక్కగా అందులోనూ మనకి చిత్రీకరించారంటే మన ఇప్పుడున్న జనరేషన్ నేర్చుకోవడానికి, అటువంటి పిల్లల్ని చూసి నేర్చుకోవడానికి చాలా మంచి అవకాశం సార్. తప్పక మేము కూడా పిల్లలకి కోరుకునేది, యూత్ కోరుకునేది ఏంటంటే అటువంటి చక్కటి వ్యక్తి ద్వారా మన సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. పేదవాడైనా చక్కటి మెసేజ్ ఇచ్చాడు. మన దేశంలో కూడా చాలా మంది యువతలు ఉన్నారు, ఇటువంటి చక్కటి అలవాట్లు నేర్చుకోవాలని మేము భగవంతుడి శక్తిగా కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఓకే సార్, రైట్. సో చూసాం కదా, ఇంకా భారీ ఎత్తున వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉండదు. ఎందుకంటే ఒక ఆర్మీ సోల్జర్ కాబట్టి వాళ్ళకి అక్కడి నుంచి కూడా కలిసి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది.